సిటీ న్యూస్కు స్వాగతం. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడేని కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాడవాడలా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్మికుల పండుగను ఏ ఒక్క దేశానికో లేదా ఏ ఒక్క సంఘటనకో పరిమితం చేసే పరిస్థితి లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేక కార్మిక వర్గం నినదించిన రోజు మేడే. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ పేర్కొన్నారు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గం మాత్రమేనని కార్మిక వర్గం పేర్కొంటోంది. 1886 మే 1న కార్మికులకు 8 గంటల పనిదినం అమల్లోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు మేడే జరుపుకుంటారు. కోనేరు సెంటర్ సమీపంలోని క్లాత్ బజారులో కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా స్తూపం వద్ద కామ్రేడ్ వెంకటరమణయ్య అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, షేరాలి, పర్మి కృష్ణ, దుర్గారావు, నాగరాజు, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి 138 సంవత్సరాల క్రితం సాధించినటువంటి హక్కుల్ని ఈరోజు పాలకులు కాలం రాసే విధంగా చట్టాలు తయారు చేస్తున్నారు. గతంలో 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే మరి ఈరోజు ఈ పాలకులు 44 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది. మరి ఈరోజు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పి ఊదర కొడతా ఉన్నారు. ఎన్నికలు వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉంటే గత 2-3 సంవత్సరాల నుంచి అనేక రకాలైనటువంటి చట్టాలు సవరించి ప్రజల్ని అనేక ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. మరి 1886లోనే పని గంటలు 8 గంటలు పని కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాసి ఈరోజు 15 గంటలు, 12 గంటలు, 16 గంటలు పనిచేసే విధంగా, అలాగే మహిళల్ని ఈరోజు రాత్రిపూట కూడా పని చేయాల్సిందేనని చెప్పి చట్టాలను సవరించి అధికారంలోకి వచ్చినా కూడా మన సమస్యలని పరిష్కారం చేయాలంటే మనం ధర్నాలు చేసి విప్లవం ద్వారా ధర్నాలు చేసి మనం మన సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సి వస్తుంది. కనుక ప్రపంచ కార్మికులంతా కూడా ఏకమయ్యి మన సమస్యల పరిష్కారం కోసం మనం ఉద్యమాలు చేసి సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. శుభాకాంక్షలు. జోహార్ అమర జీవులకు, జోహార్ అమర జీవులకు. ఏకం కండి ప్రపంచ కార్మికులారా, మీరెత్తిన ఎర్రజెండా మేం పడతాం చేతి నిండా. అరుణ పతాక నీడలో అడుపెరుగని ప్రజాస్వామ్య పోరాటాలు సాగించి ప్రపంచవ్యాప్తంగా అమరులైన కామ్రేడ్స్ మీ అందరికీ మా లాల్ సలాం. వైసీపీ కార్యాలయంలో మేడే సందర్భంగా వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎగ్గోని గాంధీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, వైసీపీ నాయకులు బొర్రా విఠల్, బేతపూడి రవి, వాలిశెట్టి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్మిక సంఘ అధ్యక్షుడు అలాగే పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మేడే జెండా ఎగరడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హామీల్ని చెప్పినా చెప్పకపోయినా, కొన్ని మేనిఫెస్టోలు లేకపోయినా అమలుపరిచిన ది వైఎస్ఆర్ పార్టీ. చాలా పార్టీలు వచ్చినాయి, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ. ఈ పార్టీలు ఏవి కూడా కార్మిక సంక్షేమం కోసం ఆ యొక్క డబ్బులు వాడుకోవడం తప్ప ఎవరు కూడా కార్మికుల మీద ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వచ్చాక ఆటో డ్రైవర్లకు కానీ కారు డ్రైవర్లకు కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం 10,000 రూపాయలు ఇష్టం జరిగింది. వాళ్ళకి అది 20,000 రూపాయలు చేస్తూ ఇవాళ ట్రక్కు డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, లారీ ఓనర్స్కి కూడా ఇవాళ అదే 20,000 రూపాయలు ఇస్తూ ఇవాళ ఒకవేళ ప్రమాదవశాత్తు కానీ చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయల బీమా కూడా. ఇవాళ ఆ మేడే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఇవాళ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మన గాంధీ గారి యొక్క సారథ్యంలో మరి వారి యొక్క జెండాన్ని ఎగరవేసి ఇవాళ ప్రతి కార్మికుడు కూడా శుభాకాంక్షలు తెలియవచ్చేటటువంటి రోజు అన్నమాట. ఇవాళ కార్మికుడు అంటే గతంలో చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు, కార్మికులు కళ్ళు ఎరగజేస్తే ఉన్నటువంటి మరి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలు కూలిపోయేటట్టు పరిస్థితులు ఉన్నాయి ఆనాడు కార్మికుల వల్ల అన్నమాట.
అటువంటి కార్మికులు చైతన్యవంతులయ్యి కార్మికులుగా ఒక తాటిపై నడిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కార్మికులు. కానీ వాళ్ళ రకరకాలైన యూనియన్లు రావటం, ఆ యూనియన్ నాయకుళ్ళు ఆ కార్మికుల్ని మరి విడదీయటం, కార్మిక హక్కుల్ని కూడా కాలరాసే పరిస్థితులు వాళ్ళ ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నాయి వాళ్ళ. కాబట్టి కార్మికులారా మీరందరూ ఏకం కండి, కార్మికులందరూ ఒకటవ్వండి, మీ హక్కుల కోసం పోరాడి అని చెప్పి వాళ్ళ కార్మిక దినోత్సవం ఇవాళ చేసుకుంటూ మేడే సందర్భంగా ప్రతి సెంటర్లో కూడా జెండాలు ఎగరడం జరుగుతుంది. మరి అటువంటి కార్మికుల్ని వాళ్ళ ఏదైతే రాష్ట్రాలు వాళ్ళని కార్మికుల్ని వాళ్ళ యొక్క బాధ్యతలను వాళ్ళు గుర్తించి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మేడేని ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మరి మా సంఘ సభ్యులు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ విధంగా ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషదాయకం. ఏదైతే ఈ శ్రామిక కార్మిక ఉద్యోగ కర్షక ఈ జనానికి మేలు చేసే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనమంతా కూడా ఇంకొకసారి మళ్ళీ దీన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రపంచంలో మరి 20 గంటలు 30 గంటలు పనిచేసేటువంటి ఆ విరామం లేనటువంటి ఈ శ్రామికులు కార్మికులు పెద్ద ఎత్తున మరి అమెరికా చికాగో నగరంలో ఒక పెద్ద ఉద్యమాన్ని లేవదీసి మరి ఆ ఉద్యమం ఫలితంగా పోలీసు కాల్పుల్లో మరణించినటువంటి వాళ్ళ సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లింగం ఫిలిప్, కోటేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మేడే ఉత్సవాన్ని అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఎందుచేతనంటే ఇది కార్మికులకు అన్ని పండుగల కంటే కూడా పెద్ద పండుగ. 1886 సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు పనిచేస్తున్న చోట అధునాతనమైనటువంటి మిషన్లు తీసుకొచ్చి కొంతమంది కార్మికులను తొలగించి నిరుద్యోగులను చేసి ఉన్న కొద్దిమంది కార్మికుల చేత మరి అధిక భారం మోపేటట్టుగా పని చేయిస్తూ మరి గంటలతో నిమిత్తం లేకుండా రోజుకి 18 గంటలు 20 గంటలు కూడా పని చేయిస్తున్నటువంటి పరిస్థితుల్లో చికాగో నగరంలో గత 138 సంవత్సరాలు నాడే అక్కడ ఉన్నటువంటి కార్మికులు రోజుకు 8 గంటల కంటే ఎక్కువ మేము పని చేయము. మరి బానిసల కంటే ఇదిగా మరి బ్రిటిష్ వాళ్ళ టైం కాబట్టి బానిసల కంటే కూడా ఎంతో ఇదిగా చూస్తూ ఉన్నటువంటి రోజుల్లో 8 గంటల కంటే ఎక్కువ పనిచేయమని దినాన్ని మరి నగరంలోనే కాకుండా మరి దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో ఈరోజు మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క మరి వేడుకల్లో కార్మికులు మరి వాళ్ళు చేసినటువంటి ప్రాణతర్పణానికి చిహ్నంగా ఈ యొక్క మేడే పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఇది పండుగల్లో కల్లా అతి పెద్ద పండుగగా మరి వర్ణించి కార్మికుల యొక్క రక్తదానము చిందించినటువంటి ఈ రోజు కనుక కార్మికులు మరి వారి యొక్క త్యాగదానాన్ని మరి స్మరించుకుంటూ ఈ మేడే ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఈరోజు మచిలీపట్నం మరి సిపిఐ ఆఫీసులో మరి కార్మికుల యొక్క మరి చిహ్నమైనటువంటి ఈ మేడే మరి దినాన్ని పురస్కరించుకుని మోదిమూడి శ్రీహరి మచిలీపట్నం రాడ్ బెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద కోస్తా మురళీకృష్ణ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కోనేరు సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో ముఠా కార్మికులు మేడే ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మే 1వ తేదీన మేడే జరుపుకోవడం అనేది కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా జరుగుతుంది. మరి కార్మికులకు సంబంధించినంత వరకు మే 1వ తేదీన జరుపుకునే పండగ మేడే. మరి మే 1వ తేదీన జరుపుకునేటువంటి ఈ పండగకి స్థానికంగా ఉన్నటువంటి కోనేరు సెంటర్లో కన్నికాంబారి గుడి ముందు మరి పట్టణంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉన్నటువంటి రాడ్ బెండింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున మేడే జెండాని ఆవిష్కరించడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మిక రంగంలో ఉన్నటువంటి మరి రాడ్ బెండింగ్ వర్కర్సు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ ఉచితమైనటువంటి ఇసుక విధానాన్ని రద్దు చేయడం వలన ఆ ఇసుక 6 నెలలు ఆపడం వలన గత 4 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు మా పుట్టినరోజు ఏంటో మాకు తెలియదు. మేడే ఫస్ట్ మా పుట్టినరోజు, కార్మికుల పుట్టినరోజు మేడే ఫస్ట్. ప్రతి వర్కర్లు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క యూనియన్ ఉంటుంది సార్. మేము మురళకృష్ణ గారి దారి వలన రాడ్ బెండింగ్ అసోసియేషన్ పెట్టుకున్నామండి.
మేమంతా కలిపి మేము ఈరోజు పండగ చేసుకుంటున్నామంటే మేడే ఫస్ట్ మాకు చాలా సంతోషం అండి. కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చేయవచ్చు, తప్పేం లేదు. ఈ మేడే ఫస్ట్ చేసుకున్నందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రజలకి, మీకు, మీ 16వ డివిజన్లో రిక్షా కార్మికులు మేడే ఘనంగా జరిపి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాదచారులకు ఎర్ర కండువాలు, స్వీట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్, కార్పొరేటర్లు దింటకుర్తి సుధాకర్, సమతా కీర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా 5 రోడ్ల సెంటర్లో మరి దింటకుర్తి సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేడే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. దీనికి మనకాని కీర్తి గారు, అట్లాగే కార్మికులు, రిక్షా కార్మికులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేయడం జరిగింది. మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం. కార్మికులందరూ కూడా ఒక పండుగ, ఒక స్వేచ్ఛా స్వాతంత్రం వచ్చిన రోజు మేడే. మరి ఎంతోమంది కార్మికులు ఈరోజు అసలు బాసిన రోజు, మరి ఈ రకంగా వాళ్ళకు స్వతంత్రం వచ్చిన రోజు ఈరోజే. కాబట్టి మేడేని ప్రతి కార్మికుడు కూడా ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా చేసుకుంటాం అనేది జరిగింది. మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరూ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి మనసారా. అలాగే కార్మికులను ఉద్దేశించి 25 లక్షల బీమా చేయడం అనేది ఒక గొప్ప వరం. ఈరోజు మేడే సందర్భంగా వాళ్ళందరికీ కూడా కుటుంబాల్లో మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికే ఇచ్చేది గత ప్రభుత్వం, కానీ ఈ రోజున అన్ని కుటుంబాలకి కూడా, ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల బీమా అందిస్తాం అనేది చాలా సంతోషించిన విషయం. అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తాను. ఈరోజు స్థానిక 16వ డివిజన్లో కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ గారి ఆధ్వర్యంలో మేడే దినోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రమకు మించిన ఆయుధం లేదనే శ్రీశ్రీ గారు చెప్పినట్టు నిజంగానే మన హక్కుల్ని సాధించుకోవడంలో మన శ్రమే మనకి మంచి ఆయుధము. అలాగే పని గంటల మీద నియంత్రణ లేకుండా ఎంతోమంది వాళ్ళ రక్తాన్ని ఒడిచి కష్టపడుతుంటే ఒక విప్లవంగా తీసుకువచ్చి రోజుకి 8 గంటలు మాత్రమే కష్టపడి మిగిలింది వారి ఆరోగ్యం గురించి చూసుకోవాలని ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావడంలో పాల్గొన్న అమరవీరులందరినీ స్మరించుకుంటూ ఈరోజు 3 పార్టీల కూటమి మేనిఫెస్టోలో 2 ఫోటోలే ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. 3 పార్టీల కూటమి మేనిఫెస్టోలో 2 ఫోటోలే ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉండడం, బీజేపీకి చెందిన వారి ఫోటో లేకపోవడంపై ఆయన స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాలు మారుస్తామంటూ కబుర్లు చెప్పారని, కానీ ముగ్గురిలో ఒకరు సంతకం పెట్టే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోతో మోసం చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. గత మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేశారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు అమలు చేస్తానంటున్న పథకాలకు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామంటున్నారని, ఈ సంపద ఎలా సృష్టిస్తారో చెప్పలేదన్నారు. 2014 లాగానే ఇది కూడా దగా మేనిఫెస్టోగా ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలోని హామీలు నెరవేర్చడం సాధ్యం కాదనే బీజేపీ దీనికి దూరం జరిగిందని అన్నారు. ఇవన్నీ కూడా ఈ చెప్పే మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పే మాటలు అమలయ్యేవి కాదు. మళ్ళీ జనాలకి టోపీ పెడతాకి 2014లో ఎలా అయితే టోపీ పెట్టారో మళ్ళీ టోపీ పెడతాకే ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం కాగితాల మీద చూపించేటువంటి పరిస్థితుల్ని అప్పుడే కూటమిలో ఒక సభ్యుడు నాకు సంబంధం లేదు ఈ మేనిఫెస్టోతో అన్నాడు. సంబంధం లేదని అంటే ఇక ఈయన 1 గంటన్నర సేపు ఆడిన అబద్ధం ఆడకుండా పోసుకోవాలి మాటలు, అంటే జరగని మాటలు, అసత్యాలు, ఈ సొల్లు మాటల గంటన్నర సేపు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ గంటన్నర సేపు మాట్లాడింది ఏంటి అంటే కనీసం 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు, అరే 50 ఏళ్ల కుర్రాడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, అనుభవం 5 ఏళ్ల అనుభవానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎట్లా రిలీజ్ చేశాడు? ఇదిగో 2019లో నా మేనిఫెస్టో, ఇదిగో నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, దాంట్లో మేనిఫెస్టో మొత్తాన్ని చూపిస్తూ
ఈ మేనిఫెస్టోలో ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది అమలు చేశాను, ఇది చేయలేకపోయాను. 99% నేను చెప్పిన హామీల్లో 99% అమలు చేశాను, 1% చేయలేకపోయాను. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అంటే రాష్ట్రానికి సంవత్సరం ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత ఉంటాయి, నేను నా హామీల్ని నెరవేర్చడానికి నేను ఇచ్చిన మాటలు 99% హామీలు నెరవేర్చడానికి 71 కోట్ల రూపాయల సంవత్సరం నేను ఖర్చు పెట్టాను అని ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం, ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని నెరవేర్చాం, మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పేటువంటి సత్తా, చెప్పేటువంటి నిజాయితీ లేనటువంటి డొల్ల కబుర్లు చెప్తున్నటువంటి ఈ దిక్కుమాలినటువంటి రాజకీయ నాయకులు, మోసగాళ్ళు ఇద్దరు చేరి, ఒక మోసగాడు తప్పుకున్నాడు, ముగ్గురులో 2 మోసగాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి ఇవన్నీ మనం చూసాం. రాష్ట్ర ప్రగతి వైసీపీతోనే సాధ్యమని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అన్నారు. గ్రామీణ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి వైసీపీతోనే సాధ్యమని వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు, వైసీపీ రైతు విభాగం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల జోనల్ ఇన్ఛార్జి కడవకొల్లు నరసింహారావు, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తనయుడు సింహాద్రి వికాస్, కడవకొల్లు నరసింహారావు తనయుడు కడవకొల్లు చైతన్య ఎన్నికల ప్రచారం చేశారు. పడమర వైపు నుంచి బస్టాండ్ సెంటర్, ప్రధాన కూడలి మీదుగా SRYSP హైస్కూల్ వరకు దుకాణదారులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పెడన పట్టణంలో ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు పెడన పట్టణంలో ఘనంగా జరిగాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఐ, సిపిఎం నాయకులు పట్టణంలోని ఆయా స్తూపముల వద్ద కార్మిక జెండాలు ఎగరవేసి ఎర్ర టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని వారు సూచించారు. సిపిఐ నాయకులు కట్టా హేమసుందర్రావు, తుమ్మా చిన్నకొండయ్య, సిపిఎం నాయకులు గోర్రాజు, వాసా గంగాధరరావు, సజ్జా మూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసిలో సుదీర్ఘకాలం సేవలందించిన ప్రభాకర్రావు అందరి మన్ననలు పొందారని వక్తలు పేర్కొన్నారు. జీవిత బీమా సంస్థలో సుదీర్ఘకాలం సేవలందించిన వట్టిప్రోలు ప్రభాకర్రావు అందరి మన్ననలు పొందారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎల్ఐసిలో 35 ఏళ్ల పాటు వివిధ హోదాలలో విశేష సేవలందించి హెచ్జీఏగా పదవీ విరమణ చేసిన వట్టిప్రోలు ప్రభాకర్రావును జీవిత బీమా సంస్థ కార్యాలయంలో ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి కిషోర్, కొల్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు. 37 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సర్వీస్ని అందజేసి పట్టాదారుల యొక్క మన్ననల్ని పొంది, ఉద్యోగస్తుల యొక్క ప్రశంసలు పొంది ఈ రోజున రిటైర్ అవుతున్నారు. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఈ రోజున పదవీ విరమణ సందర్భాన్ని పురస్కరించడం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సభ నిర్వహించడం జరుగుతోంది. అనేక మంది ఫ్రెండ్స్, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం మా అందరికీ సంతోషంగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలో 37 సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా పనిచేస్తూ ఆయన అందరి యొక్క మన్ననలు పొందడంతో పాటు ప్రమోషన్లు పొంది అనేక మార్పులు జరుగుతున్నా కూడా అన్ని మార్పుల్ని కూడా ఆకలింపు చేసుకుని ఈరోజు కూడా సరైనటువంటి సమయానికి ఆఫీస్లో ఉండి పట్టాదారులు మెచ్చుకునేలాగా సేవలు అందించడం అనేది గొప్ప విషయం. అలాగే ఎల్ఐసి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగడానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తే అన్ని పోరాటాలు మాట్లాడిన కిషోర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అంటే అందరూ చెప్పడమే తప్ప అవన్నీ నేను చేస్తున్నా లేదో కూడా నాకైతే తెలియదు. మామూలు రొటీన్గా నేను అట్లా చేసుకుంటూ వెళ్తాను. మంచి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఆయనలాగా నేను మాట్లాడతానండి. చాలామంది చెప్పారు, మరి అది రావటం నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. నేను కూడా డాడీని చూసి చాలా నేర్చుకున్నాను. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా పెద్దవాళ్ళు ఏదైనా అన్నా సరే వెంటనే ఆయన గద్దిస్తారు, వెంటనే చెప్పేస్తారు ఉండకూడదు, మనం ఎలా ఉండాలి ఏంటని, ఫ్యామిలీని ఎలా చూడాలి, భార్యని ఎలా గౌరవించాలి, బాబాయ్ని అందరూ ఎలా గౌరవించాలని ఆయన చాలా నేర్చుకున్నాను. ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎలా ఉంటాడో ఆయన చూసి నిదర్శనంగా ఖచ్చితంగా నేర్చుకుంటారు కూడా. చాలామంది అంటారు మీ డాడీ లాగా ఉండాలి, మీ డాడీ లాగా బతకాలి, బతికితే మీ డాడీ లాగా బతకాలి అన్నా ఉండగా చాలామంది.
జనసేన గాజు గ్లాసు గుర్తుకు విస్తృత ప్రచారం చేసే నేపథ్యంలో పార్టీ శ్రేణులు టీ వేంద్రం ప్రారంభించారు. జనసేన గాజు గ్లాసు గుర్తుకి విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా పార్టీ శ్రేణులు టీ వేంద్రం ప్రారంభించారు. సాధారణంగా వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా జనసేన సింబల్ గాజు గ్లాసు గుర్తుకు ఎన్నికలలో విస్తృత ప్రచారం కల్పించేందుకు పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో ఉచిత టీ పంపిణీ కేంద్రాలను టీ వేంద్రం పేరుతో ప్రారంభించి టీతో పాటు గాజు గ్లాసును ఉచితంగా అందజేస్తున్నారు. కోనేరు సెంటర్లో ఈ తరహా టీ వేంద్రాన్ని తాజాగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో 2 చోట్ల, రూరల్ ప్రాంతంలో 2 చోట్ల ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు ఈ టీ వేంద్రం ద్వారా ఉచితంగా తేనీరు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదివాడ రాము, బాలశ్రీను, శివబాబు, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కోడలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఫ్రీగా టీ ఇవ్వాలి. ఉదయం పూట, సాయంత్రం పూట చక్కగా పేదవారు కానీ ఎవరైనా సరే, ఎనీ పర్సన్ ఎవరైనా సరే ఒక టీ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, దీని ఉద్దేశం ఏంటంటే, ఒక మన చలనశెట్టి బాలసీను, శివబాబు, సత్యనారాయణ మొదలగు సోదరులందరూ శ్రీనివాసరావు సర్కిల్ అందరికీ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం చేయాలన్నయ్య అని చెప్పేసి మాతో చెప్పడం, వెంకటరావు మేము గారు అందరూ కూడా కూర్చొని ఇది మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఈ టీవీ యంత్రాలు ఏర్పాటు చేసి ఎన్నికల ఎవరు కూడా ఫ్రీగా టీ ఇవ్వాలనే ఒక మంచి కాన్సెప్ట్ పెట్టి ఉదయం, సాయంత్రం కూడా ఇవ్వాలని ఆలోచన చేయటం అనేది సోదరులకి నిజంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఇవాళ కొత్త గుర్తు బాలశౌరి గారిది. బాలశౌరి గారు పార్టీ మారిన తర్వాత వచ్చిన గుర్తు అది. జనసేన పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి బాలశౌరి గారి గుర్తు గ్లాస్ కనుక ఆ గ్లాసుని కాన్సెప్ట్ తీసుకుని వాళ్ళు పేద ప్రజలకి ఇలాంటి కష్టపడి పనిచేసే జీవులకి ఉదయం, సాయంత్రం పుష్కలంగా టీ వాళ్ళు అడిగినప్పుడల్లా, ఒకసారి కాదు, అడిగినప్పుడల్లా వాళ్ళు తాగాలన్నప్పుడల్లా కూడా టీ ఇచ్చి ప్రోత్సహించి దాని ద్వారా బాలశౌరి గారి టీ ప్రతి ఒక్కరు టీకి తాగడం వల్ల ఉత్తేజం అట్లాగే శక్తి కూడా వస్తుంది. ఇలాంటి పదార్థాన్ని, ఇలాంటి ద్రవాన్ని మనం అందరికీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో చలమలచెట్టి బాలశ్రీను, శివబాబు గారు, సత్యనారాయణ గారు, రమేష్ గారు వీళ్ళందరూ కలిసి కొత్త కాన్సెప్టు. ఎందుకంటే బాలశౌరి గారి గుర్తు టీ గ్లాసును ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టీవీ యంత్రం అని చెప్పి ప్రతి సెంటర్లో పెట్టడం జరుగుతుంది. ఈ టీవీ యంత్రాలు మచిలీపట్నం మొత్తం 11వ తారీఖు వరకు నడపబడతాయి. ప్రతి సెంటర్లో టీవీ యంత్రాలు పెడతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బాలశౌరి గారి గుర్తు గాజు గ్లాసు. ఆ గుర్తును ప్రమోట్ చేయడం కోసమే టీవీ యంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన చలమచెట్టి పెద్దర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మచిలీపట్నంలో బకాసురుణ్ణి అంతమొందించాలంటే కొల్లు రవీంద్రకి ఓటేయాలి. సైకిల్ గుర్తు మీద కొల్లు రవీంద్రకి, అట్లాగే బాలశౌరిగా గ్లాస్ గుర్తు మీద ఓటేయాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఈ ఉచిత టీ రోజుకి సుమారుగా 50 మార్నింగ్ 50 లీటర్లు, సాయంత్రం 50 లీటర్లు హానెస్ట్గా మన రాజకీయాలకు వచ్చి ప్రజలను యొక్క చైతన్యం చేసి ప్రజల బాగోగుల గురించి ఆయన అన్ని వదులుకొని వచ్చారు. అదేవిధంగా ఈ సేవ చేసే సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అదే ఉద్దేశంతో మేము వచ్చాము. మాకెవరి వల్ల ₹1 అవసరం లేదు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ముందుకెళ్ళి ఆయన ఆశయాలు నెరవేరాలనే కృషితో ఎప్పటి నుంచో ఉన్నాం. 10 ఏళ్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెనకాలే దిగుతున్నాం, మేము తిరుగుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మనం మచిలీపట్నం చూసిన, నాకు ఇప్పటికి సుమారుగా ఓటు హక్కు 45 ఏళ్ళైంది. నేను 7 మొదలెట్టి. నేను ఏనాడును కూడా ఈ స్వార్థపూరితమైన రాజకీయాలు నాకు తెలుసు. పేరు నాని గారి రాజకీయాలు నాకు తెలుసు. ఆయన ఎవరికి ఏ పని చేయడు, ఎవరిని ఎదగనివ్వడు, ఊరు ఎదగకూడదు, అన్నీ నా ద్వారానే అవ్వాలి ప్రతి పని అనుకుంటాడు. వెళ్ళిన వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోడు, ఆయన దోచుకోవడమే సరిపోతున్నది. అంతకుముందు ఎలక్షన్స్లో 2014లో అనుకుంటా, ఎలక్షన్స్లో నా దగ్గర ₹1 కూడా లేదన్నవాడు ఇవాళ 1000 కోట్లకు అధిపతి అయిపోయాడు మనోడు. మరి ఎట్లా అయ్యాడు ఆలోచించాడు. ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన మంచి నేత, మన స్టేట్ని ఎట్లాగైనా సరే అభివృద్ధి చేస్తాడు. ఆయన తోడుగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.